హాయ్, హలో, నమస్తే మిత్రమా. మీకు ఒక విషయం తెలుసా? ఉడుత వీపు పైన 3 చారలుంటాయి. మీరు గమనించారా? అవి ఎలా వచ్చాయో తెలుసుకుందాం రండి. శ్రీలంకలో ఉన్న సీతాదేవిని విడిపించేదానికి వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన నిర్మించే సమయంలో ఆ వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు మోశారట. అది చూచిన చిన్న ఉడుత కూడా ఆ వంతెన నిర్మాణంలో రాముడి సేవలో భాగం అవ్వాలని ఆరాటపడిందట. దానికి శక్తి తక్కువైనా అది తడి ఇసుకలో పొర్లాడి ఆ ఇసుకను తన శరీరానికి అంటించుకొని ఆ బండరాళ్ల మధ్యలో ఉన్న ఖాళీలలో నింపిందట. ఆ చిన్న జీవి యొక్క నిస్వార్థమైన సేవకి, తన మీదున్న భక్తికి మెచ్చి శ్రీరాముడు దానిని చేతిలోనికి తీసుకుని దాని వీపు పైన 3 వేళ్లతో నిమిరాడట ప్రేమగా. ఆ శ్రీరాముడి స్పర్శ వల్ల ఉడుత వీపుపై ఆ చారలు అలాగే శాశ్వతంగా ఏర్పడ్డాయట. మనం భక్తితో ఏ ఆపేక్ష లేకుండా చేసే ఏ సహాయం పని అయినా ఆ భగవంతుని దృష్టిలో చాలా గొప్పదని అర్థం మిత్రమా. జై శ్రీరామ్. రేపొక మంచి విషయంతో కలుసుకుందాం. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.